ఇక నా కట్టె కాలేదాకా తెలంగాణ కోసమే మన హక్కుల కోసం పుల్లా కొట్లాడతా నల్గొండ సభలో కేసీఆర్ రణగర్జన. ఏం హక్కుల కోసం కొట్లాడేది ఇంకా నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ముగ్గురిని తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం కూడా ముంచిపోతిరి. ఓ నియామకాలు చక్కగా చేయకపోతే నిధుల సంగతి అప్పులు పట్టుకొస్తారు, నీళ్ళ సంగతి అటు కాకుండా పూర్తి చేయకుండా పోతిరి. ఇంకా అప్పనంగా తాత్కాలికంగా అప్పచెప్పినాం, మేము ఉత్తగానే అప్పచెప్పినామని చెప్పి సమాధానం చెప్పి ఒప్పుకోబడుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది ఒప్పుకుంటే? ఈ గిడిదికైన డైలాగులనే చూద్దాం ఒకసారి. 75 రోజుల తర్వాత ఆ గొంతు మళ్ళీ మరఫిరంగిలా మోగింది. నవంబర్ 28న కేసీఆర్ చివరి ఎన్నికల ప్రచార సభ, మళ్ళా ఫిబ్రవరి 13న చెలో నల్గొండ సభతో మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తన పనితీరుకు ఎంచుకున్న 100 రోజులు పూర్తి కావడానికి మిగిలింది 25 రోజులే. కానీ ఈ 75 రోజుల గడువులో తెలంగాణ ఏం కోల్పోయింది, ఎంత నష్టం జరిగింది, నీళ్ల లెక్క, కరెంటు లెక్క, తెలంగాణ హక్కుల లెక్కలన్నీ ప్రజలకు కేసీఆర్ వివరించారు. కాలికి గాయమైన ఆయన దూకుడులో తగ్గలేదు, ఆయన దూకుడు తగ్గేదే లేదట. ప్రసంగంలో అదే పదును, అదే వేగం, అదే ఒకే స్పష్టత. గాయపడిన కాలానికి కేజీఎఫ్ సినిమాలో అదేంది కేజీఎఫ్ అది గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భీకరంగా ఉంటుంది అని గట్లా మాట్లాడుతున్నట్టు కేసీఆర్గా. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భీకరంగా ఉన్నదట కేసీఆర్. సినిమా డైలాగులు రాసుకొచ్చింది నమస్తే తెలంగాణ పత్రిక మొత్తం. ఇక నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలాగా లేసి కొట్లాడతా, అంతే తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితుల్లోనూ 600 ఏ విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కేసీఆర్ను చంపి మీరు ఉంటారా? చెలో నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయమంటున్నారు. అంత మొగోళ్ళ కేసీఆర్ని తిరగనీయరట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని తిరగనీయరా? ఏం చేస్తారు? చంపేస్తారా? సంపురుదా ఏ పార్టీ చంపుతావో కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధతి అని కేసీఆర్ అడుగుతున్నాడు. ఇక రాష్ట్రం తెచ్చిన నాకు తండ్లాట ఉంటుంది. సభలో ఉన్న వాళ్ళకు, టీవీలలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళకు నేను దండం పెట్టి చెప్తున్నా, నేను మీ బిడ్డను 15 ఏళ్ళు పోరాడి చావు నోట్లో తలకాయ పెట్టి చివరకు చావు దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చిన. అందుకే నాకు గర్జుంటుంది, ఫికర్ ఉంటుంది, తండ్లాట్ ఉంటుంది. తెలంగాణ నాశనం కావద్దని తపన ఉంటుంది. ఈ తపన ఏందో, ఈ గర్జ ఏందో, లేకపోతే ఈ ఫికర్ ఏందో అందరికీ తెలుసు. ఎందుకు ఫికర్ చేస్తున్నారు ఏంది అనేది. ఇక దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు పిలుపునిచ్చినా సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం తమన నీతిని ఎండగట్టి చాలా చేయాల్సి ఉంటుంది. భారీ సినిమా డైలాగులే ఉన్నాయి. ఇక ఏపీ రాజధానికి ఉమ్మడి రాజధానిగా, ఏపీ తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మళ్ళీ కావాలని చెప్పి ఏపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అడుగుతున్నాడు. ఇంకా తెలంగాణ మీద ప్రేమ పోలే, ఇంకా హైదరాబాద్ మీద ప్రేమ పోలే, ఇంకా దాచుకోవచ్చు అనే ప్రయత్నం ఏమే కొంపదీసి.